శంకరన్నా శంకరన్నా ఓ శంకరన్నా ఏం చెప్తానవే? ఏందిరా పొద్దు పొద్దున గట్లాడతారు? శంకరన్నా ఏం చెప్తానవే? సాయిగా నీపు ఎట్లా సాపు చేయన్నా అని చూస్తానా. ఏంది గట్లంటాను? లేకపోతే ఏందిరా చూసుకుంటూనే అడుగుతాను. ఏ పోన్ గట్టే మాట్లాడతారు కానీ అయితే కానీ నువ్వు జల్ది రెడీ అయ్యరా మా అడగాడికి పోదాం. సరే మీరు పోయి ఉండుండ్రా నీ అత్త. ఎవరు? మా సోపతి గాలే. సాయి ఇంత కమ్మగా ఉన్నది ఏం వేసినవే? ఇంకేం వేస్తారు? చక్కెర వేసిన షాపత్తి వేసిన. లేదు ఇంకేమో వేసినావు ఇంత తీయ ఉన్నది. ప్రేమ కూడా వేసిన అందుకే అంత తీయగుంది. అదన్నమాట అందుకే ఇంత తీయగున్నది. నువ్వు కూడా షాయ్ తెచ్చుకోపో ఇద్దరం కలిసి తాగుదాం. షాయి మొత్తం నీకే పోసిన నాకు లేదుగా. అయ్యో మొత్తానికే లేదా? సరే నువ్వు కొంచెం తాగు నీ కొంచెం తాగుతా సరేనా? లేదే మన ఊళ్ళో కట్టమసమ్మ గుళ్ళ వండుకొని వస్తుంది. మరిది రాత్రి అతడు సినిమా చూసిందానే? అగో నీకెట్లా తెలుసు అక్క? మరిది గారు బ్రహ్మానందాన్ని ఫాలో అయినప్పుడే అనుకున్నానే అతడు సినిమా వైపు ఒక లుక్ వేసి ఉంటాడని. అతడు సినిమా వైపు 2 లుక్కులు వేసిన నా డైలాగులా మార్పు రాదు వదినే. మరిది మహాముదురే. నీతోటి నెగ్గాలంటే గా మాత్రం ఉండాలి వదినే. లోపలికి రా. ఇంకా మంది గడపల పంట ఎన్ని రోజులు కూర్చుంటారా? మీకు ఇల్లు సంసారం లేదా? అరే పెళ్ళి అయి 10 రోజులు అయితే లేదు అప్పుడే పెళ్లి సంవత్సరం పెద్ద పెద్ద ముచ్చట్లు పెడతామేంద్రా? ఓ రవిగా నీకు ఏడ పని లేదా? పో ఇన్నుంచి. అరే చూసారా? అరే అన్న ఎందుకు ఆపుతానవరా అని పోనీ. అరే పెళ్ళి అయి 2 రోజులు కాలేదు ఇప్పుడు వచ్చినవేంద్రా? 3 రోజుల ముచ్చట కూడా అన్నా అయిందానే? కాలేదురా ముహూర్తం మంచిగా లేదట ఆగమన్నారు. అరే మళ్ళీ అత్తగారింటి పోడేనారా? ఏ ఇప్పుడేడా పోతేనే పోను. ఈ రోడ్డు మీద ఎవరు కట్టిండో అడ్డం పెట్టిండేవాడు. మన కోసం ఆడ ఏమైంది అక్కడ ఆగినావు? ఈ గోడ వాస్తు కట్టిరో లేదో చూస్తాన్రా. అయితమే గాని అమ్మాయిలు ఇల్లు ఎక్కర్రా. ఇప్పుడు కూడా మసాకేనా? మనం ఉన్న ఆలింటేనే నడు అయితమే గాని అమ్మాయిని చూపిస్తారా? చూపిస్తారని పా నడు. నమస్కారం. మామ మరి అత్తేది? ఈ నిద్రలో నడిచే అలవాటు పాడుగాను ఎప్పుడు పోతుందో ఏమో. మా మరిది చూస్తే నన్ను ఏమనుకుంటాడు? దొంగ అనుకోడు. నీ నాటకాలు నా దగ్గర నడివేవదినే. అబ్బో 6 అవుతుంది ఇక ఇటు పోవద్దు ఇక. శంకరన్నా ఓ శంకరన్నా ఏందిరా లోపలికి రండి. అడుగు సరే. ఏందే శంకరన్న 6 అయిందంటే చాలు బయటికి వెళ్ళావు. నేను ఒక్కోసారి డిసైడ్ అయితే అంతేరా. ఇంతకు నా లగ్గం సంగతి ఏం చేసిర్రా? కదే చెప్దామని వచ్చినామన్నా. ఏమయ్యా నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండినాయా? ఏమయ్యా? అగో నేను చచ్చుడైందే నాకు ఉన్నాయే 35 ఏళ్ళు. ఇంకా 100 ఏళ్ళు నిన్నట్టే ఇంకా 65 ఏళ్ళు కావాలి. ఏమోనండి కొంతమంది ఏమో ద్రావిడ లెక్క నిమ్మల
నిమ్మలంగా సెంచరీ కొట్టి పోదాం అనుకుంటారు. కానీ ఇంకొంతమంది రోహిత్ లెక్క స్పీడ్ గా సెంచరీ కొట్టి పైకి పోతారు. నేను దినేష్ ముంగే టైపే స్లోగా సెంచరీ కొడితేనే పెళ్ళవా. సెంచరీ ఏంది, నువ్వు డబుల్ సెంచరీ కొట్టినా పర్లేదు కానీ ఇవాళ ఇంటికి అక్క వస్తుంది. ఎందుకంత భయపడుతున్నావు? వచ్చేది మా సీతక్కనే, కామ్రేడ్ సీతక్క కాదు. కామ్రేడ్ సీతక్క అత్తనన్నా కామగా పోతుంది కానీ మీ సీతక్క అత్తే గిఫ్ట్లు పట్టుకపోతుంది. అది మా అక్కకు వెన్నతో పెట్టిన విద్య. తపస్సు చేసే ముని దగ్గర కూడా గిఫ్ట్ పట్టేయగలదు. గిఫ్ట్ల సీతక్క అంటే ఈ జిల్లా మొత్తానికి తెలుసు. అది భరించలేకనే కదా మా అన్న అడవులకు వేండు. ఇక ఆపు, అడవిలో అన్నల దగ్గర కూడా మా అక్క ఆన్లైన్ లో గిఫ్ట్ పట్టేయగలదు తెలుసా. అడవులో కూడా మీ అక్క మనసులను ప్రశాంతంగా బతకని కదా అనే. అంతే మరి, మా సీతక్క దారి రహదారి. గోదావరి ఏం కాదు, ముందు ఇంట్లున్న విలువైన వస్తువులు బీరువాలో పెట్టుకో. ఎప్పుడు నా అక్క మీదనే ఏడవడు అయితే. ఇంకెక్కడ రావాలరా, వాళ్ళ అమ్మగారిని ఏరింది కావచ్చు. అయినా నువ్వు పని ఏమన్నావే? ఓ పిసోడా, నేనేమంటారా, తానం చేపిస్తానని బాత్రూంలోకి వచ్చింది, నెత్తికి షాంపూ పెట్టింది, ఆ నురుగు నా కంట్లో పోయి మంట మండిందిరా. నేను కన్ను తుడుచుకుంటా అంటే వామ్మో అని ఒక్కడేసారి బయటికి పోయింది. ఏం చూసిందో ఏమో రావాలి. అరే ఏమో 2 చూసిందట్రా, ఆ 2 ఏంటిరా? అన్న అన్న 2 అనుకుంటా పోతుంది, ఏంటి ఆ 2? అరే రేపు పెద్ద మనిషి పిలిచి పంచాయతీ పెట్టిస్తాడరా. ఏంటి పంచాయతీ పెట్టిస్తారట? బాపు దండం పెడతా, మీరు కూడా రారే. సరే సరే. ఏంది పిల్లగాడు గట్ల చూస్తాడు? ఏం లేదు, ఎప్పుడెప్పుడు పిల్లని చూపిస్తారా అని చూస్తాడు అంతే. శంకరన్న చక్కగా కూర్చుంటే ఏమైతే? గంతేనా ఇంకేమన్నానా? గంతే మీ ఇల్లు మంచిగున్నది, గందుకే చూస్తానా. అంతా మా హరిత టేస్ట్ ఇల్లు చూంచుడైనా పిల్లని చూంచేది ఉందా లేదా? వస్తుంది. రావలి, నువ్వంటే నాకు పానమే. నువ్వు ఉండగా నేను 2వ పెళ్లి ఎట్లా చేసుకుంటానే? ఇక అంత ఎవ్వడికి వాడు అబ్బా మహానటులు. అంటే నన్ను చంపేసి నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావా? నువ్వు నా బంగారాన్ని కాదే, నిన్ను నేను చంపుకుంటానా? బాబు పంచాయతీ ఏం లేదు, మీరు ఎవరే? సరే మంచిగా కలిసిండురా. వదినే, నువ్వు కట్టుకున్న చీర 2000 కదా? అబ్బా, ఇంత కరెక్ట్ గా ఎట్లా చెప్పినావు శంకర్? ఎందుకంటే నా పిల్లానికి నేనే కొని ఇచ్చిన వదినే. అయ్యో, ఇది మా చెల్లి నాకు ప్రేమతో గిఫ్ట్ ఇచ్చింది. అబ్బా, మలికంత కాస్ట్లీ సీరేనా వదినే? అవును, నేనే ఇచ్చిన. మరి 2 నెలల క్రితం చీర వేందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినవానే? అది ఈ చీర గురించి ఏం కాదు తీ, వేరే చీర గురించి. అంటే నీ కంటికి నేను దొంగ లెక్క కనబడుతున్నానా శంకర్? అబ్బా, నువ్వు గట్ల ఎందుకు కనబడతావు వదినే? దొరసార్లు లెక్క కనబడతావు. ఏందే శంకరన్న, బండి మంచి జోరు మీద ఉంది. ఏం లేదురా, మస్తుంది నీ కథ, మేము చూస్తలేమైంది. అదేం లేదురా. ఊకతి నీ సిగ్గు సిట్టుకు మన సిగ్గుపడేది మాసాల్తీ. ఏడిపించింది మాదాలు తీరా. మరి ముచ్చటేందో చెప్పరా? అదే అయితే గారిత నువ్వు మింగినట్టు చూస్తున్నావేంది? ఏం లేదురా, గారితం చూసినప్పుడల్లా నా పానం అంతా కింది మీద అవుతుంది. ఏందో ఏమో. చేసుకుంటావా మరి లగ్గం? మరి వాళ్ళు నాకు ఇస్తారంట వారా? అడుగుమంటవా? ఏం పీకుతున్నావు ఇస్తారు నీకు హరితను? గట్ల అంటానేందిరా, హరిత అంటే నాకు ప్రాణం వస్తుంటుంది. హరితం చేసుకుంటానంటే ఐడియా ఇవ్వాలి కానీ గట్ల అంటారేందిరా? పానం. అందుకే నేను చెప్పా అనుకున్నా. అరే శంకరన్న, గిట్లా గుసగాకే మేము లేవా అనే? ఏది కావాలంటే అది చెప్తారా? జర లగ్గం చేయర్రా నాకు. శంకరన్న, అట్లా గుసగాకే
మేము చిన్నప్పటి నుంచి నీ తోక కట్టుకుని దిగబడితే ఎన్నో తీట పనులు చేసినాం, తిట్లు తిన్నాం, తన్నులు కూడా తిన్నాం. ఏదో చేసి నీ లగ్గం చెప్తాను. అరే మీరు నాకు దేవుళ్ళు ఇచ్చే తమ్ముళ్ళురా. అయితే కానీ మా దావత్ ఇవ్వాలి. అయితే పోపా మరి. సరే పర్రా. అక్క జిల్లాలు బాగా ముచ్చట పెట్టుకుంటారు. ఏం లేదు మరి, నువ్వు నా కోసం ఏదో గిఫ్ట్ తెచ్చినావంట కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. వచ్చినప్పుడల్లా ఏదో గిఫ్ట్ పట్టుకొని పీకనే పడుతుంది. ఇంకా నీకోసం ఏం గిఫ్ట్ తేవాలి వదినే? అయితే బీరువాలో నుంచి ఏదో ఒకటి తీసి మరిది తీసుకుంటా. గిఫ్ట్ అంటే ప్రేమ కొద్ది ఇస్తే తీసుకోవాలి వదినే. ఇట్లా బీరువాలు బద్దలు కొట్టుకుని తీసుకునేది కాదు వదినే. ఏమైంది వామ్మో ఇంటి ఒక్కడేసారి? ఏమైంది? వామ్మో నీతో నేను ఉండనే ఉన్నా. అసలు ఏమైందా నీకు? పెళ్లికి ముందు నాకు ఎందుకు చెప్పలేదు? నీకు రెండనే అని నన్ను నమ్మించి మోసం చేశారు. నేను నీతో ఉండనే ఉన్నా. నేను పోతా. నీ అక్కి పిసదా మంచిదా? నాకేం రెండు ఉన్నాయి. ఆగే ఏయ్ ఎక్కడున్నావు? నేను ఇక్కడనే ఉన్నా. చీకటి ఉంది కదా. అవును. నేను నీకు నచ్చిందా? నచ్చినావు. నన్ను లగ్గం చేసుకోరాదు. మా అమ్మని అడుగు. అయ్యో నా పేరు తెలుసా? నా పేరు తెలుసా? తెలుసు. నీ పేరు కూడా తెలుసు. శంకరన్న పోదంతా ఈయన ఉంటాట్టున్నావు. ఆగురా అత్తానా. బాయ్. బాయ్. అందరికీ నిర్దల నడిచే అలవాటు ఉంటే నాకు పాడుగా నిర్దల కొట్టే అలవాటు ఉంది. నీ తల్లి ఇంత పని చేస్తారే? నిద్ర నడిచి అలవాటు ఉన్నదా? తల్లి నిద్రలో నడిచి అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? ఈ రాత్రి నుంచేనే వదిన నిద్ర నడిచినప్పటి నుంచి. నాకు మరిది స్క్రీన్ ప్లే మొత్తం అర్థమైంది చెల్లె. నేను రేపు పొద్దుగాలే బస్సు